అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 4వ తారీఖు సెప్టెంబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం గురువారం. తిథి శుక్ల ద్వాదశి రాత్రి 1:47 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 10:39 వరకు, తదుపరి శ్రవణం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి. సామాజిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. తదుపరి మిథున రాశి. శ్రమాధిక్యతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనులు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడగలరు. విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారమున మిశ్రమ ఫలితాలుంటాయి. తదుపరి సింహరాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. కీలక వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీ సంబంధ విషయాలలో జాగ్రత్త ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. తదుపరి తులారాశి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తప్పవు. దూర ప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరినీ మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు. వ్యాపార పరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. గృహమున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులకు ధన సహాయం అందిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలుపరిచి లాభాలు పొందుతారు. తదుపరి మీనరాశి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపార విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి.